నమస్తే వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. సర్కారీ స్కూళ్లలో చదువులు చట్టుబండలేనా? ప్రాథమిక పాఠశాలకు కాయకల్ప చికిత్స చేయాల్సిందేనా? ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు పాలిటీషియన్ల పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్చితే పరిస్థితి మారుతుందా? బడి భారతం ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు నారాయణ గారు ఉన్నారు, టీఎన్జిఓస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, వందే మాతరం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శ్రీపద్ రెడ్డి గారు, న్యాయవాది వెంకటేష్ గారు కూడా చర్చలో పాల్గొంటారు. మనతో మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకుంటే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయా? పాలిటీషియన్లు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తే సర్కారీ స్కూళ్ళ దశ తిరుగుతుందా? అలహాబాద్ హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వాల్లో చలనం వస్తుందా? ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు వానాకాలం చదువులే. 14 ఏళ్లలోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య అందిస్తామని రాజ్యాంగంలో పొందుపరిచారు మన ప్రభుత్వ పెద్దలు. విద్యా హక్కు ప్రాథమిక హక్కు. కానీ ఎక్కడా ఈ హక్కు అమలవుతున్న దాఖలాలు లేవు. విద్యారంగంలో ముందున్నామని గొప్పగా చెప్పుకునే 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నం. టీచర్లు స్కూళ్లకు రావడం లేదని విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించే దుస్థితిని మనం చూస్తున్నాం. చదువు చెప్పే టీచర్లు లేకపోతే తమ భవిష్యత్తు నాశనమైపోతుందని న్యాయస్థానం ముందు గోడు వెళ్లబోసుకున్నారు విద్యార్థులు. మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వచ్చేది సమాజంలో అణగారిన వర్గాలకు చెందినవారి. వారు ప్రశ్నించరనే ధీమానో, అడిగే స్థాయి వారికి లేదనే భావనో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రమాణాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. విద్యార్థులకు చదువు చెప్పడం భారంగా భావిస్తున్నారు చాలా మంది ఉపాధ్యాయులు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్ భారతాన్ని నిర్మించాల్సిన పంతుళ్లు ఇప్పుడు పాఠాలు చెప్పేందుకే బద్ధకిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. జీతాలు, సెలవులు, సదుపాయాల కోసం చేసే పోరాటాలపై పెట్టే శ్రద్ధలో కనీసం ఆవగింతైనా బడుల్లో వసతులు, విద్యా బోధనపై పెట్టడం లేదు. ఇష్టమైన చోటికి పోస్టింగ్ కావాలని డిమాండ్ చేసే టీచర్లు అక్కడికెళ్లాక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఏ ఉద్యోగికి ఉండనన్ని సెలవులు టీచర్లకు సొంతం. ఇక ప్రజలెన్నుకున్న పాలకులైనా దృష్టి పెడతారా అంటే అదీ లేదు. టీచర్ల ఓట్లు కీలకం కావడంతో వాళ్ల జోలికే రారు. ఈ పరిస్థితి చూసి ఆవేదన చెందిన అలహాబాద్ హైకోర్టు గట్టి ఆదేశమే ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పిల్లలు విధిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా చూడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశమిచ్చింది. వాళ్ల పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదివితేనైనా పాఠశాలల దశ దిశ మారుతుందన్నది న్యాయస్థాన అభిప్రాయం. 6 నెలల్లోపు మొత్తం వివరాలను సేకరించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల్ని నిజంగా అమలు చేస్తారా? అమలైతే మాత్రం ప్రభుత్వ పాఠశాలల దశ దిశ ఖచ్చితంగా మారడం ఖాయం. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనమే కాదు, చరిత్రాత్మకం కూడా. నిజంగానే అది సాధ్యమయ్యేట్టయితే, అమలు జరిగేట్టయితే వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పిల్లలు, ప్రజాప్రతినిధుల పిల్లలంతా కూడా ఆ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో చేరాల్సిందే. ప్రైవేటు విద్యా సంస్థలు వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల నోట్లో మట్టి కొట్టినట్టే అవుతుంది. రవీందర్ రెడ్డి గారు చెప్పండి, ఇది సాధ్యమే పనేనా?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టు ఆదేశాలు జారీ చేసింది అలహాబాద్ హైకోర్టు. కానీ అది అమలుకి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటారు? అంటే గతంలో మనకు తెలుసు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది అలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. అంటే రాను ఏంటంటే వ్యవస్థలో మార్పుల వల్ల ఇలా, ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కొరకు కార్పొరేట్ రంగాన్ని మరి వాళ్ళని తీసుకురావడం వల్ల ఏం చేసినట్టే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు కొంత నిర్వీర్యమైనటువంటి వాస్తవం. ఇలా వాస్తవం ఏంటంటే ఇలా రాజకీయ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న తండాలలో స్కూళ్ళు పెట్టాలి, అక్కడ పిల్లల్ని చదివించాలన్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నాయి. అక్కడ మరి టీచర్ ఉండడానికి సరైనటువంటి వసతులు లేనటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ ఇవాళ ఒక టీచర్ కొడుకు 10వ తరగతి చదువుతుందంటే ఆయన ప్రైమరీ స్కూల్లో పోస్టింగ్ ఇస్తారు. రవీంద్ర రెడ్డి గారు, తండాలలో వసతులు ఉంటాయి, తండాలలో చదువు చెప్పే వాళ్ళని అక్కడి నుంచే తయారు చేస్తే బాగుంటుందేమో. నేను అనేది ఏంటంటే అక్కడ హై స్కూల్ ఉండదు. మరి ఈ టీచర్ పిల్లాడు ఎక్కడ చదువుకోవాలి, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర పోయి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి కదా. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అందరికీ సాధ్యం కాకపోయినా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని ఎందుకంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ వస్తుంది మనకి. ఇలా 1000 రూపాయలు పోచి ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పించాల్సిన అవసరం ప్రతి ఉద్యోగికి అవసరం లేదు. ఇవాళ మనం చూస్తాం, ఉన్నత విద్యకు వచ్చారు మనం చూస్తున్నాం. ఇవాళ ఎంతమందికి ఇలా ప్రభుత్వం ఇవాళ మనకు విద్యను కల్పించగలుగుతారు. ఇలా మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇలా పీజీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇలా ఎంబీబీఎస్ కావచ్చు, ఇలా ఇంజనీరింగ్ కావచ్చు. ఇలా అవసరాన్ని బట్టి ఇలా ప్రభుత్వ కాలేజీలు లేవు. ఇలా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ రంగం వాటిని నెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇలా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఏంటంటే ప్రభుత్వాలు కూడా సరి అయినటువంటి రీతిలో ఇలా స్కూల్స్ నెలకొల్పడము, స్కూల్స్లో సరి అయినటువంటి వసతులు కల్పించడము అట్లాంటివి తీసుకున్నప్పుడు తప్పకుండా ఇలా ఎవరైనా గతంలో ఇలా ప్రభుత్వ టీచర్ స్కూల్ అందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్లో చదివినటువంటి సందర్భాలు చాలా కాలం నడిచినాయి. కానీ రాను పరిస్థితులు మారుతుండడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇవాళ అలహాబాద్ ఇచ్చినటువంటి కోర్టు అంటే దాని ఏదో స్పెషల్గా ఇచ్చినటువంటి కోర్టు నిర్ణయం కాదు. అది ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఆలోచించినప్పుడు కూడా అమలు అయినటువంటి స్థితి అలా ప్రభుత్వాలు ఉండడం జరుగుతుంది. సార్ తప్పకుండా అటువంటి నిర్ణయం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ప్రతి ఒక్క మీకు తెలుసు ప్రైవేటు ఈవెన్ స్కూల్స్లలో కానీ అన్క్వాలిఫైడ్ టీచర్స్ పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వ స్కూళ్ళలో చూస్తే మెరిటోరియస్ విద్యార్థుల నుంచి వచ్చిన వాళ్ళందరూ మరి ఒక రిక్రూట్మెంట్ ద్వారా ఏపీఎస్సీ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అంటే దాదాపు ఉన్నతమైనటువంటి చదువులు అయినటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి మార్కులు చదివినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని మంచిగా విద్య దొరుకుతుంది తప్పించి ప్రైవేట్ స్కూల్లో మంచి విద్య దొరుకుతాయి. ఏంటంటే మొత్తంగా ఏంటంటే పిల్లల్ని ఒక డిసిప్లిన్ పేరుతోటి, ఒక యూనిఫామ్ పేరుతోటి ప్రతి ఒక్కరు ఏంటంటే నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని. ఎందుకంటే మనకు గవర్నమెంట్ బళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవు. అంటే ఇప్పుడు కొంత మనం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో ఉన్నటువంటి సందర్భాలు ఆల్రెడీ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేక వాళ్ళందరికీ తప్పనిసరి పరిస్థితి ప్రైవేట్ రంగం వైపు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు కొంత మార్చేటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి సాధ్యమవుతాయి. కానీ పూర్తిగా తప్పనిసరిగా చదవాలన్నటువంటి ఆచరణ సాధ్యం అనేది కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటివి ఉన్నాయి. మరి తీర్పు మంచిదే, ప్రభుత్వ జీతం తీసుకుంటే వాళ్ళు మంచిగా పనిచేయాలి, అది అందరికీ నేర్పి. కానీ మరి పని చేసేటువంటి పరిస్థితులు కూడా అప్పల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది. మాకు జీతం ఇవ్వడం కాదు, మాతో సర్వీస్ ఎట్లా తీసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు ఉండాలి. అటువంటి పరిస్థితులు మేము అక్కడ ఉండాలంటే ఒకవేళ మాకు అక్కడ సరైన. కానీ ప్రభుత్వాల మీద ఉన్న విమర్శ, ముఖ్యంగా రాజకీయ పార్టీల మీద విమర్శ ఏంటంటే మిమ్మల్ని మంచి చేసుకోవడం కోసం మీ జీతాలు పెంచుతూ ఉంటారు, మీ ఓట్ల కోసం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఓటర్లను కాబట్టి మీకు జీతాలు పెంచేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న, తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను పెద్ద పీటేసి కూర్చోబెట్టినాయి ప్రభుత్వాలనే ఒక విమర్శ ఉన్నది కదా. అంటే అట్లాంటిది ఏం లేదు. సరే, తెలంగాణ ఉద్యమం వల్ల కొంత ఉద్యోగస్తులకు జర గౌరవం అనేది దక్కింది ప్రజలల్లో కూడా. ఎందుకంటే అంటే డబ్బులు తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఏంటంటే తెలంగాణ విముక్తి కొరకు పోరాటం చేసిండ్రు, ఉద్యోగం చేసుకుంటూ మా కొరకు కూడా తిప్పలు పడ్డారు అన్నటువంటి కొంత. అంటే మా జీతాలు కూడా ఓడగొట్టుకున్నాం, కేసులు ఎదుర్కొన్నాం, అనేక ఇబ్బందులు పడ్డప్పటికి కూడా ప్రజల కొరకు పోరాటం చేసినటువంటి ఉద్యోగులుగా మాకు గుర్తింపు రావడం జరిగిందంటే వాస్తవం. కానీ మా ఓట్లతోటే ప్రభుత్వాలు ఉంటాయి, మా ఓట్లతోటే ప్రభుత్వాలు నిలబడతాయి. మేము మొత్తం జనాభాలో చూసుకుంటే అసలు 1% కూడా లేము. మొత్తం జనాభాలో చూసుకుంటే ఉద్యోగస్తులు ఒక 1% ఉన్నారు. మరి మా ఫ్యామిలీస్ అన్ని వాళ్ళతో ఒక 5% ఉంటారు కదా. పెద్దగా ఏంటంటే మా ఏదో మేము ప్రభుత్వాలకు అనుకూలం, ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఏ ప్రభుత్వానికి అనుకూలంగా లేరు. మీరు అందరు కూడా తెలుసు, గతంలో చరిత్ర కూడా చూసినాం మనం. ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాలు ఎట్లా మళ్ళీ వెనక్కి తగ్గినటువంటి సందర్భాలనే, వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలనే. ఏంటంటే మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం, మా హక్కుల కొరకు ఉద్యమాలు చేస్తాం. అది సర్వసాధారణమైన విషయమే. మరి అంతేగాని మమ్మల్ని మంచి చేసుకోవడానికి ఎంత ఇవ్వగలుగుతారు, మమ్మల్ని మంచి చేసుకోవాలంటే ఇలా చాలా విషయాలలో మనం చూస్తూ ఉన్నాం. మా మీద ఏసీబీ కేసులు అయితేనే ఉన్నాయి, ఎక్కడ ఆగలే కదా ప్రభుత్వం కూడా.
అది ఎక్కడ కూడా మాకు మేము అడిగినటువంటి జీతాలు మాకు ఎక్కడ ఇవ్వలేదు, అవి కూడా ఇస్తలేరు కదా. ఇలా ఎక్కడ కూడా మాకు అనుకూలంగా ప్రభుత్వం ఏంటంటే కొన్ని పరిస్థితులలో మాత్రం కొంత మేరకు అనుకూలంగా యూటీఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు నారాయణ గారు చెప్పండి. అంటే ఇది విద్యారంగంలో ప్రమాణాలు పూర్తిగా పడిపోవడం, తర్వాత ఈ ప్రైవేటైజేషన్ బాగా ఇదైపోయిన తర్వాత ప్రభుత్వ రంగంలో విద్య అనేది అసలు మనుగడే సాధ్యం కాదు. ముఖ్యంగా సరైన పాఠశాలల వసతులు లేవు, టీచర్లు సరైన వాళ్ళు లేరు, ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అలహాబాద్ తీర్పుని ఎట్లా చూడాలి? అలహాబాద్ హైకోర్టు తీర్పు అది అమల్లోకి వస్తే చాలా మంచిది. ప్రభుత్వ విద్యారంగానికి హైకోర్టు తీర్పు అమలు జరగకుంటే ఎట్లా? అంటే కోర్టు తీర్పుల్ని ప్రభుత్వాలు అమలు చేస్తాయా లేదనేది మనం అప్పుడే చెప్పలేము. సుప్రీంకోర్టుకు వెళ్తారంట. గతంలో చాలా మంచి తీర్పులను కూడా ప్రభుత్వం ఇష్టమైతే అమలు చేసింది, ఇష్టం లేకపోతే తిరస్కరించింది, లేకపోతే అప్పర్ కోర్టులు పెడుతుంది, ఏదో రకంగా కాలయాపన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కోర్టు తీర్పుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంత తేలిగ్గా అమలు చేసేదానికోసం ముందుకు వస్తున్నటువంటి నమ్మకం అయితే నాకు అనిపించట్లేదు. ఓకే, ఒకవేళ గవర్నమెంటే అప్పీల్ చేయొచ్చు సుప్రీంకోర్టు, లేకపోతే మరెవరితోనైనా అప్పీల్ చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి దాన్ని ప్రభుత్వం ముందుకు వచ్చి అమలు చేస్తే మరీ సంతోషం, కానీ అంత తేలిగ్గా చేస్తాని నమ్మకం అయితే లేదు. అయితే ఇవాళ దీంట్లో ఈ 35 పేజీల తీర్పు ఏదైతే ఉందో హైకోర్టు తీర్పు అలహాబాద్ది, ఈ తీర్పులో 3 అంశాలు ఉంటాయండి. ఒకటి, ఈ కేసు మొత్తం టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించింది వాస్తవంగా. అంటే దీంట్లో మొత్తం పిటిషనర్స్ అంతా కూడా అన్ఎంప్లాయిడ్ టీచర్ ట్రైనీస్. దీంట్లో 3 కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. ఈ 3 కేటగిరీస్ ఏంటంటే, ఒకటి ట్రైనింగ్ అయ్యి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ అపాయింట్మెంట్ జరగట్లేదు. రెండోది ఏంటంటే దీంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని రూల్స్ ప్రకారం, అంటే ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కొంత వ్యత్యాసాలు తేడాలు ఉన్నాయి. కాబట్టి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ యొక్క ఆందోళన పిటిషనర్స్ మరికొంతమంది ఉన్నారు. మూడో కేటగిరీ ఏంటంటే టీచర్ ట్రైనింగ్ బీఈడీ టీటీసీ ఉన్నా కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ మధ్య కాలంలో ముందుకు వచ్చింది. కాబట్టి బీఈడీ టీటీసీ లేదంటే పండిట్ ట్రైనింగ్ ఉన్నా కానీ టెట్ లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కాబట్టి టెట్ ఏంటి, కంపల్సరీ ఏంటి అని చెప్పి కొంతమంది పిటిషనర్స్ ఉన్నారు. 3 రకాల పిటిషనర్స్ దాకా ఈ మొత్తం పిటిషనర్స్ టీచర్ ట్రైనీస్, అన్ఎంప్లాయిడ్ టీచర్స్కి ఉన్నటువంటి వాళ్ళు. ఈ కేసును డీల్ చేసినటువంటి బెంచి మొత్తం అన్ని విషయాలు చెప్పి చివరికి లాస్ట్ పేరాకి ఏమొస్తారంటే, అది ఈ గొడవంతా ఈ స్కూళ్ళు ఏంటి, టీచర్స్ లేకపోవటం ఏంటి, వసతులు లేకపోవటం ఏంటి, దీని మీదకి కాన్సన్ట్రేషన్ వచ్చి, అంటే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం పట్టించుకోకపోవటం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటం, ఉద్యోగుల ఆఫీసర్స్ పట్టించుకోకపోవటం. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో లేరు కాబట్టి వాళ్ళ పిల్లలేమో ఎలైట్ స్కూళ్ళల్లో, ఎక్కడ మిషనరీ స్కూల్స్లో లేకపోతే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి పట్టించుకోవట్లేదు. ప్రధాన కారణం అది, అసలు కారణం అది. ఆ కారణం పరిష్కారం కావాలంటే ఇవాళ ప్రజాప్రతినిధులు లేదా మంత్రులు, ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళందరి పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేరిస్తేనే పరిష్కారం. మరి అదే ఇవాళ అలహాబాద్ తీర్పు అది కాకుండా ఏమి చెప్పాలని చెప్పి తీర్పు అది ఇచ్చారు. అది అమలు చేస్తే ఇప్పుడు మంచిదే. మరి ఓకే, అవుతుందంటారా? అమలు అవుతుందనే నమ్మకం నాకైతే లేదు. రైట్, ఎవరు సుప్రీంకోర్టు పోవచ్చు, ఇంకోటి జరగవచ్చు, ఇదంతా జరుగుతున్నాయి. అంటే ప్రధానంగా ఇది ప్రైవేట్ సెక్టర్లో స్కూళ్లను, విద్యారంగాన్ని ప్రైవేట్ సెక్టర్కి అప్పగించడం అనేది ప్రభుత్వాలు చేస్తున్న కారణంగా జరుగుతుంది. దాని గురించి ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం లేని మరో 2 మిత్రులతో కూడా మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మీరు మాట్లాడవచ్చు ఈ అంశం మీద 0402331068 ఫోన్ చేసి చెప్పండి. 2331068 ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. ఈలోగా మనం వందే మాతరం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శ్రీపద్ రెడ్డి గారు, న్యాయవాది వెంకటేష్ గారు మనతోటి. చెప్పండి శ్రీపద్ రెడ్డి గారు, ఇది సాధ్యం కాదు, అమలు సాధ్యం కాదు అంటూ ఉన్నారు. ఎందుకు? ఇది ఖచ్చితంగా సాధ్యమేనండి. అంటే సాధ్యము ప్రభుత్వాలు చేస్తే సాధ్యమవుతుంది అనేటువంటి దానికి కాదు. ఇది మనము మన పిల్లల్ని బడిలోకి జాయిన్ చేపిస్తే ఆ ఆలోచన సమాజంలో ఆ రకమైనటువంటి ఆలోచన స్వచ్ఛందంగా జరిగేట్టుంటే కోర్టు తీర్పుల దాకా ఎందుకు వస్తుంది? అవును, వందే మాతరం ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంది. ప్రతిభా పురస్కారాలు, అంటే ప్రభుత్వ పాఠశాల ప్రచారం లేదు అనేటువంటి కారణంతో, ప్రచారం కారణంగానే ప్రైవేట్ పాఠశాలల యొక్క
ఆ మనుగడ లేకపోతే ఆ అభివృద్ధి వస్తుంది. అంతేగాని క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా కాదు అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేయడం కోసం చేస్తూ వస్తాం. కేవలం మాటలకి పరిమితం కాకోకుండా నేను నా ఇద్దరు పిల్లల్ని గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలోనే నేను చదివిపిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా అంటే క్వాలిటీ టీచర్స్ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు చదువులు చెప్పరు, క్వాలిఫైడ్ ఉండరు, సరైన ఇది ఉండదు వారికి అని చెప్తుంటారు. 558 కోట్ల రూపాయలు సుమారుగా ఒక సంవత్సరానికి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది టీచర్ల యొక్క జీతాల గురించి. రైట్. అంటే యావరేజ్న ఈరోజు 26 లక్షల రూపాయలు కేవలం జీతాల కోసం. అంటే సుమారుగా ఒక పిల్లవాడి మీద 40,000 రూపాయలు, మిగతా ఇతరితర ఖర్చులన్నీ వేస్తే 40,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం మన డబ్బులను మనం కట్టేటువంటి ఆ ట్యాక్సెస్ని ఈరోజు ప్రభుత్వం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటువంటి దాంతో ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ఓన్లీ ప్రభుత్వం యొక్క బాధ్యతే కాదు. ఇది ప్రభుత్వం ఆల్రెడీ 40,000 రూపాయలు ఒక పిల్లవాడి మీద ఖర్చు పెడతా ఉంది ఈరోజు ప్రభుత్వం. గణాంకాలు నా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించినటువంటి. 40,000 రూపాయలు ఖర్చు పెడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవం ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి టీచర్లను నియమించి ఈరోజు ప్రభుత్వాలు చేస్తుంటే కేవలం 8-10 రూపాయలు కూడా యావరేజ్ జీతాలు ఇవ్వలేనటువంటి ప్రైవేట్ సంస్థలు ఈరోజు ప్రైవేట్ సంస్థలే బాగున్నాయంటూ వెళ్ళడానికి ప్రధాన కారణం ఎడ్యుకేషన్ పైన ఒక రైట్ అవేర్నెస్ లేకపోవడమే. ఈరోజు నా పిల్లలు కానీ మీరు ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జీతాలు 8-10 వేలే తక్కువగా ఉంటాయి అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదనుకుంటాను నేను. అది నిజానికి ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలల వాళ్ళకంటే చాలా ఎక్కువ జీతాలు కదా. 95% ప్రైవేటు పాఠశాలల యొక్క సరాసరి ఫీజు 8,000 రూపాయలు, సరాసరి జీతము టీచర్కి 10,000 రూపాయలు. ఇవాళ 100,000 కోట్లు ఆదాయం సంపాదిస్తున్న చైతన్య, నారాయణ లాంటి సంస్థల్లో పరిస్తున్నదా? లేదు, 5% సంస్థల్లో భిన్నంగా ఉంది. 95% ప్రైవేటు స్కూల్లో దొరికేటువంటి ఎడ్యుకేషన్ కన్నా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో దొరికేటువంటి ఎడ్యుకేషన్ చాలా బాగా ఉంది. మరి ఎందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులను చేర్చడం లేదు తల్లిదండ్రులు? ఎందుకు ప్రైవేట్ వైపు పరుగులు తీస్తున్నారు? అదే ఒక రకమైనటువంటి ఇది మనకి గతం నుంచి మనం చూస్తున్నాం. ధనిక వర్గాలు ఎటు అయితే అడుగేస్తాయో మిగతా సామాజిక వర్గం అటువైపు అడుగు వేస్తూ ఉండడం అనేటువంటిది ఆన్వాయితీగా వస్తూ ఉంది. దానికోసమే వందే మాతరం ఫౌండేషన్ 10 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం పనిచేస్తూ ఉంది. మాటలకే పరిమితం కాకోకుండా మేము మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలని మేము ప్రభుత్వ పాఠశాలలకి చేర్పిస్తున్నాం. మా పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ ఈరోజు నేను ఏ ప్రైవేటు పాఠశాల పిల్లలకైనా పోటీగా కూడా ఇది చేయగలుగుతాము. మా పిల్లలే కాదు, ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలతో చదివేటువంటి చాలామంది పిల్లలు పోటీలో నిలవగలుగుతారు. రైట్. ఒకసారి మనం న్యాయవాది వెంకటేష్ గారితో మాట్లాడే ముందు రమేష్ అని హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి రమేష్ గారు. సార్ ఇది సార్ యాక్చువల్గా కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు చెప్పండి. సార్ కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని కానీ బోర్డులు కానీ అందరినీ మేనేజ్ చేస్తున్నాయి. వాళ్ళు కేవలం డబ్బుల కోసం మాత్రమే ఈ విద్యా సంస్థలను నడపడం కానీ ఈ విధానాలు కానీ పాటిస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రశ్నించినా కానీ వాళ్ళని మేనేజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ పైన ఏ విధంగా అది ఆర్గనైజేషన్లో వెళ్తే వాళ్ళను మేనేజ్ చేస్తూ వాళ్ళు కొన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు సార్. మొన్న కూడా రీసెంట్గా కూడా నేను ఒక ప్రెస్ లో కూడా ఇదే విషయం మాట్లాడాను సార్. నేను తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ ప్రెసిడెంట్ సార్, కొత్తగొండ రమేష్ నా పేరు. ఓకే. అయితే యాక్చువల్గా దీని మీద కింద బేస్ నుంచి మీరు తీసుకొని కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందో ఆ విధంగా మీరు దాన్ని జనాల్లోకి తీసుకుపోతే మాత్రమే ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. చెప్పండి వెంకటేష్ గారు. ప్రధానంగా అలహాబాద్ కోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఈ విషయంలో అమలు కాదు అనడానికంటే అమలు అవ్వడానికి అవకాశాలు ఎందుకు వెతకట్లేదు ఈ ప్రభుత్వాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలహాబాద్ హైకోర్టు వారు ప్రజాప్రతినిధుల పిల్లలను అలాగే ప్రభుత్వ ఉద్యోగులను
కింది స్థాయి ప్రజాప్రతినిధులను జ్యుడిషియల్ ఆఫీసర్స్ సంబంధించిన వాళ్ళ పిల్లలను కూడా చదివించాలనేది వాళ్ళ ప్రధానంగా ఆ తీర్పులో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఎవరైతే చదివించారో వారు నెల కానీ సంవత్సరానికి కానీ ఎంత పే చేస్తున్నారో ఆ అమౌంట్ను గవర్నమెంట్ వారికి కూడా కట్టాలని చెప్పి ఆ తీర్పులో ఉన్నది స్పష్టంగా. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు గవర్నమెంట్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి అదే యాక్ట్ను కానీ చట్టం చేయాల్సిన అవసరం వెంకటేష్ గారు, ప్రభుత్వాలైనా న్యాయస్థానాలైనా ఎవరైనా కూడా మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలో డిక్టేట్ చేసే అధికారం వాళ్ళకి ఎందుకు ఉంటుంది? న్యాయస్థానాలకు డిక్టేట్ చేసే అధికారం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థ బాగుపడాలి, ఏదైతే ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో అవి బాగుపడాలి కాబట్టి సూచన చేయడానికి అవకాశం ఉంది. డిక్టేట్ చేయట్లేదు, సూచన మాత్రమే. ఇవాళ ఒక అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, ప్రభుత్వానికి కంపల్సరీ మ్యాండేటరీ. అది కోర్టు నిజంగా కానీ అది ఎంతవరకు సమంజసం అనేది. అదే సార్ ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలి అనేది నిర్ణయించుకోవాల్సింది తల్లిదండ్రులు. అది మంచి చెడ్డ ఏం జరుగుతుంది వేరే విషయం. దాన్ని ఓ ప్రభుత్వం, రాజకీయ పార్టీయో, ఒక న్యాయ వ్యవస్థ దాన్ని నిర్ణయిస్తా అంటే ఎట్లా సబబు? అసలు ప్రైవేట్ పాఠశాలలు లేనప్పుడు, అసలు ప్రైవేట్ పాఠశాలలు లేకుంటే అసలు మీరు ప్రైవేట్ పాఠశాలని ఎంకరేజ్ చేసి వాళ్ళ అది ప్రభుత్వాలు చేసిన తప్పు కదా సార్. దానికి కోర్టులు అసలు ఒకటి ఆలోచించాల్సిన అవసరం సార్. అసలు ఒకరు ఇప్పుడు సార్ అందరు చెప్పినట్టుగా హక్కుల కోసం ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు, మరి విధుల కోసం కోర్టులు మాత్రం ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? రైట్. ప్రధానంగా ఆ విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు మాకు జీతాలు రాలేదని, మాకు వసతులు లేవని, మాకు సరైన సౌకర్యాలు లేవని చెప్పేసి ప్రధానంగా వాదించడం జరుగుతుంది. మరి వసతులు ఉన్న ఉపాధ్యాయులు ఎంతవరకు పాఠాలు చెప్పడం జరుగుతుంది? అసలు ఈరోజు ఈ ఇరు రాష్ట్రాల్లో ఎంతమంది ఉపాధ్యాయులు స్కూళ్ళకు పోవడం జరుగుతుంది? ఎంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడం జరుగుతుంది? మేము ప్రభుత్వ పాఠశాలలో బాగుందని చెప్తున్నారు. అది కాదు సార్, ప్రభుత్వ పాఠశాల బాగుండడం కాదు ఇక్కడ. పాఠశాలలో విద్య బాగుంది, పాఠశాల బాగుంది అంటారు కదా. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైతే మాలాంటి వాళ్ళం ఇన్వాల్వ్ అయి ఉన్నామో అక్కడ ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయి. మరి మీలాంటి వాళ్ళు ప్రతి చోట ఉండరు కదా. అలహాబాద్ హైకోర్టు ఎప్పుడు బాగుపడతాయి ప్రభుత్వ విద్యాలయాలు? ఎప్పుడు బాగుపడతాయి? శ్రీపతి రెడ్డి గారు లేరు. ఒక్క నిమిషం వస్తానండి, ఒక్క నిమిషం వస్తాను. మేరకు ఆయన మోహన్ అని కలవకుర్తి ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ గారు చెప్పండి బ్రీఫ్ గా. సార్ నమస్తే సార్. చెప్పండి. శ్రీపతి రెడ్డి సార్తో మాట్లాడుతాను సార్ నేను. చెప్పండి సార్. శ్రీపతి రెడ్డి సార్ నమస్తే. చెప్పండి. నమస్తే అండి మోహన్ గారు, చెప్పండి. సార్ శ్రీపతి రెడ్డి సార్తో మాట్లాడతాను సార్. మాట్లాడండి, వింటున్నారు ఆయన. సార్ నమస్తే సార్. శ్రీపతి రెడ్డి సార్. నమస్కారం అండి మోహన్ గారు, చెప్పండి. ఈ ప్రైవేట్ స్కూళ్ళ వ్యామోహంలో పడి తల్లిదండ్రులు నాణ్యమైన విద్య అక్కడే అందుతుంది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందటం లేదన్నట్టు ఒక అపోహలో ఉన్నారు. ఆ అపోహను తొలగించడానికి వందే మాతరం ఫౌండేషన్ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటుంది, హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అనే ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఎంతో కృషి చేస్తుంది. ఈ సందర్భంగా మరి వందే మాతరం ఫౌండేషన్ వారికి, శ్రీపతి సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా మరిన్ని యాక్టివిటీస్ చేస్తే ఎక్కువగా చేస్తూ మరి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా ఇందాక వెంకటేశ్వర గారు మాట్లాడినట్టు ప్రైవేట్ పాఠశాలలే గొప్పగా ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ పనిచేయట్లేదు, విద్య సరైనటువంటి విద్య అందటం లేదు అనే విషయాన్ని మాత్రం నేను అందిస్తున్నానండి. ఎట్లా? హలో చెప్పండి. ఎట్లా ఎట్లా అంటారు? ఎట్లా సార్ అంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా హెవీ కాంపిటీషన్ లో మోహన్ గారు ఒక విషయం మాత్రం వాస్తవం. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు సరిగా చెప్పరు, టీచర్లు స్కూళ్ళకు రారు, సౌకర్యాలు సరిగ్గా ఉండవు అనే ఒక ప్రచారం అయితే ఉంది. అది నిజమా కాదా? అది కొంతవరకు వాస్తవం కానీ పూర్తి స్థాయిలో మాత్రం. మరి మీరు ఎట్లా ఖండిస్తారు వారిని? అది ఆ విషయాన్ని మోహన్ గారు తప్పుగా అర్థం చేసుకున్నాడు. పాఠశాల సౌకర్యాలు ఉన్న దగ్గర కూడా ఎంతవరకు చెప్తున్నారు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వాలను నిందించడమే జరుగుతుంది. నేను అనేది అదే, ప్రభుత్వాలను మాత్రం నిందిస్తున్నారు. ఎంతమంది ఉపాధ్యాయులు గుండెమే చేసుకొని చెప్పమనండి, ఎంతమంది ఉపాధ్యాయులు ఈరోజు కరెక్ట్గా స్కూల్ టైంకి వెళ్ళి బయటికి వెళ్ళేవాళ్ళు? అసలు ఉన్న దగ్గర కూడా చెప్పట్లేదు కదా, దానికి బాధ్యులు ఎవరు మరి? రైట్, అది నారాయణ గారు మాట్లాడాలి. చెప్పండి. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. సరే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1,30,000 మంది టీచర్స్ ఉన్నారండి. ఓకే, 1,30,000 మంది టీచర్స్లో 1,00,000 మంది టీచర్స్ పైగా బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు నారాయణరావు గారు గవర్నమెంట్ స్కూల్ రిజల్ట్స్ వస్తున్నాయి, అన్ని స్కూల్ బాగలేవని కాదు, అన్ని స్కూల్ బాగలేవని, కొన్ని స్కూల్ బాగలేకపోతే లేకపోవచ్చు. అంటే వాళ్ళ ప్రైమరీ స్కూళ్ళల్లో టీచర్స్ ఒక్కొక్క స్కూల్కి 2 ఉన్నారు, లేకపోతే 1 ఉన్నారు. కొన్ని దాదాపు 3,500 స్కూల్లో అసలు టీచరే లేరు. ఇక్కడ 2 ఒక టీచర్ ఉన్న దగ్గర చదివేట చెప్తారండి. అసలు 5 క్లాసులు ఉంటాయి, 7 పీరియడ్లు ఉంటాయి, 22 సబ్జెక్టులు ఉంటాయి. 2 టీచర్ల పాఠాలు చెప్పడం అసాధ్యం. కాబట్టి అక్కడ చదువు రాని మాట నిజం. రాకపోవడానికి కారణం టీచర్స్ కాదు, సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం. క్లాస్కి ఒక టీచర్ ఉంటేనే సాధ్యం అవుతుంది, అన్ని సబ్జెక్ట్ చెప్పగలరు రోజుకి, సరిపోయినంత లేరు. అయితే ఉన్న టీచర్స్ హై స్కూల్లో కొంతమంది ఎక్కువగా ఉన్నటువంటి మాట నిజం. అక్కడ కూడా సబ్జెక్ట్ టీచర్స్ కొంతమంది లేరు. కాబట్టి హై స్కూల్ బాగా నడుస్తున్నాయి, ఎక్కువ మంది టీచర్స్ ఉన్న దగ్గర బాగా నడుస్తున్నాయి. ఆ కాంపిటీషన్లో కానీ లేదా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఉంది. 1-2 టీచర్స్ ఉండే దగ్గర ఆ టీచర్స్ నిజాయితీగా పనిచేస్తే చేసినట్టు, లేకపోతే చేయనట్టు ఎవరు పట్టించుకునే నాదులు కూడా లేడు. కానీ మన ప్రభుత్వాలు సింగిల్ టీచర్ స్కూల్స్ చాలా పెట్టినాయి కదా, అందుకో సింగిల్ టీచర్ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో పిల్లలకు చదివి ఎట్లా వస్తుంది? అసలు ఒక టీచర్ నిజంగా బాగానే పనిచేసినా కానీ చదువు సరిగా రాదు కదా. 5 క్లాసులు ఉంటే ఎట్లా వస్తుంది? అసాధ్యం కదా. ప్రైవేట్ స్కూళ్ళలో క్లాస్కి ఒక టీచర్, 5 క్లాసులు ఉంటే 5 టీచర్స్ ఉన్నారండి. గవర్నమెంట్ స్కూళ్ళలో దాదాపు 12,000 స్కూళ్ళల్లో 2 టీచర్లు లేకపోతే 1 టీచరే ఉన్నారు. అట్లాంటి చోట్ల చదువు వస్తాయి. చదువు రాకపోతే అదొక కారణం అండి. శ్రీపతి గారితో, వెంకటేష్ గారితో, రవీందర్ రెడ్డి గారితో మాట్లాడదాం విషయం. ఒక బ్రేక్ తీసుకొని వస్తాం.